चला कि आवाम के लिए खुशखबरी। एसआर मोटर ड्राइविंग स्कूल की जानिब से हर साल की तरह इस साल भी समर स्पेशल ड्राइविंग क्लासेस का आगाज हो चुका है। ये क्लास सुबह 6 बजे तक शाम 6 बजे तक चलाई जाएगी। मजीद तफसीलात के लिए 9948877928 या फिर 9030141928 पर रब्त पैदा करें। నమస్తే NHTV తెలుగు న్యూస్ కి స్వాగతం. నేను ప్రియ. అధికారంలో వచ్చి కాంగ్రెస్ పార్టీ పట్టుమని 4 నెలలు కాలేదు. అప్పుడే ప్రజల్లో బాగా వ్యతిరేకత పెరిగి గత బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని ప్రజలు నెమరవేసుకుంటున్నారని, ఇంత తొందరగా వ్యతిరేకత రావడం చూస్తుంటే పాలనపై ప్రజలు వ్యతిరేకతను వ్యక్తపరుస్తున్నారని బీఆర్ఎస్ రాష్ట్ర నేత మహమ్మద్ సాదిక్ ఒక ప్రకటనలో ఆందోళన వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో రాష్ట్రంలో బీఆర్ఎస్ ప్రభుత్వం 2 పర్యాయాలు అధికారం చేపట్టి అనేక సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టి ప్రజలకు చేరువగా ఉండి దేశవ్యాప్తంగా పేరు సంపాదించిన విషయం విదితమని సాదిక్ అన్నారు. దరిమిల రాష్ట్ర ప్రజలు మార్పు కోరుకున్నారు. బీఆర్ఎస్ ను కాదని కాంగ్రెస్ పార్టీకి పట్టం కట్టారు. అంతవరకు బాగా ఉంది. కానీ పట్టుమని 4 నెలలకే ప్రజల్లో కాంగ్రెస్ పై తీవ్ర వ్యతిరేకత వచ్చిందని, ఇంత తొందరగా వ్యతిరేకత రావడం ఇంతవరకు జరగలేదని సాదిక్ అన్నారు. అభివృద్ధి, సంక్షేమం అటుంచితే అధికారం, ప్రభుత్వ పాలనపై దృష్టి పెట్టకుండా ఈ 4 నెలలు ఇతర పార్టీల నేతలు పార్టీలో చేర్చుకోవడం, చేరికలను ప్రోత్సహించడం చూస్తుంటే, వారికి పాలనపై కన్న చేరికలపైనే ఎక్కువ దృష్టి పెట్టి పాలనకు చరమగీతం పాడి ఇతర పార్టీల నేతలను కాంగ్రెస్ పార్టీలో చేర్చుకుంటున్నారని సాదిక్ ఎద్దేవా చేశారు. దరిమిల గతంలో 10 సంవత్సరాల పదవులు అనుభవించి రాజభోగాలు అనుభవించిన నేతలకు మరల పదవులు కట్టబెట్టి పార్టీలో ఎన్నో ఏళ్ల నుంచి పార్టీకి సేవలు చేసిన వారికి అన్యాయం చేస్తూ కొత్త వారికి పదవులను కట్టబెట్టడం చూస్తుంటే ఇటు పార్టీ వారి నుంచి అటు ప్రజల నుండి పూర్తిగా వ్యతిరేకత వచ్చిందని సాదిక్ అన్నారు. గత ప్రభుత్వంపై వ్యతిరేకతతో కాంగ్రెస్ కు ప్రజలు అవకాశం ఇస్తే పాలనపై కాకుండా ఇతర పార్టీల నేతలను చేర్చుకోవడంపై దృష్టి పెట్టడం వింతగా ఉందని అన్నారు. వెరసి గత ప్రభుత్వం అనుసరించిన విధానాలను కాంగ్రెస్ కూడా అదే దారిలో వెళ్లడంతో గత ప్రభుత్వానికి పట్టిన గతి కాంగ్రెస్ కు కూడా పట్టుతుందని, అందుకుగాను ప్రజలకు ఇచ్చిన హామీలపై దృష్టి పెట్టి చేరికలను విరమించుకోవాలని సాదిక్ హితవు పలికారు. కాంగ్రెస్ లో ఇతర పార్టీల నేతలు, కాంగ్రెస్ పార్టీ గాంధీ భవన్ పార్టీ కార్యాలయాలు చూడని నేతలకు ఒకే రోజులో పదవులతో పాటు పార్టీలో అత్యున్నత స్థానం కల్పిస్తూ పాత కాంగ్రెస్ ను పాత్ర పెట్టి కొత్త కాంగ్రెస్ ను ప్రవేశపెడుతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. కాంగ్రెస్ లో ఇతర పార్టీల నేతలు, కాంగ్రెస్ విధానాలు తెలియని నేతలు అధికారం ఇలా చేస్తున్నారని సాదిక్ ఆందోళన వ్యక్తం చేశారు. ఏది ఏమైనా రాబోయే రోజుల్లో కార్యకర్తలు, నేతలు మరియు ప్రజలు తప్పక బుద్ధి చెబుతారని సాదిక్ ఆశాభావం వ్యక్తం చేశారు. అధికార పార్టీపై ప్రజా వ్యతిరేకత చాలా పెరిగిపోయింది. ఈ నేపథ్యంలో రాష్ట్ర ప్రజలు గత ప్రభుత్వానికి కాకుండా కాంగ్రెస్ పార్టీకి పాలించడానికి అవకాశం కల్పించినారు. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ పాలనను తుంగల తొక్కి చేరికలపై దృష్టి పెట్టి పాలనను గాడిలో పెట్టకుండా చేరికలపై దృష్టి పెట్టింది. ఈ నేపథ్యంలో రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ పట్టుమని 4 నెలలు కూడా కాలేదు అధికారంలో వచ్చి పాలనను తుంగల తొక్కి కేవలం రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాలలో, పట్టణ కేంద్రాల్లో, మండల కేంద్రాల్లో ఈ చేరికలపైనే పాలకులు దృష్టి పెట్టారు తప్ప పాలనపై దృష్టి పెట్టలేదని చెప్పక మానదు. ఎందుకంటే గతంలో మీరే అన్నారు, కాంగ్రెస్ పార్టీలో చాలామంది నేతలు ఉన్నారు, ఇతర పార్టీల నేతలకు ఎట్టి పరిస్థితిలో కాంగ్రెస్ పార్టీలో రావడానికి అవకాశం లేదు అన్న మీరే 4 నెలలు కాకముందే మీరు రాష్ట్ర వ్యాప్తంగా చేరికలపై దృష్టి పెట్టి పాలనను తుంగల తొక్కినారు. ప్రస్తుతం రాష్ట్రంలో పార్లమెంట్ ఎన్నికల దృష్ట్యా ఎన్నికల కోడ్ అమల్లో ఉంది. ఎన్నికల కోడ్ అమలులో ఉన్న దృష్ట్యా సంక్షేమ పథకాలను కొత్తవి ప్రవేశపెట్టడానికి అవకాశం లేదు. ఉన్న వాటినే కొనసాగిస్తూ పాలన చేయవలసి ఉంటుంది. ఈ పాలనను మీరు తుంగలు తొక్కి కేవలం చేరికలపైనే దృష్టి పెట్టి మీరు చేరికలనే ప్రధాన అంశంగా మీరు పాలన కొనసాగుతుందని నేను చెప్పక మానదు. ఎందుకంటే ఈ చేరికల వల్ల రాష్ట్రంలో పాలన గాడి తప్పింది. ఈ చేరికల వల్ల మీ పార్టీతో పాటు మీ పార్టీ నేతలకి నష్టంతో పాటు
పాలనకు కూడా అంతరాయం ఏర్పడుతుంది. రాష్ట్ర వ్యాప్తంగా నేతలు చేరికలపై దృష్టి పెట్టి ఇష్టం వచ్చిన వారికి అన్ని పార్టీల నేతలకు మీరు చేర్చుకుంటూ ఈ మీ పాలనను మీరే అసమర్థగా చేసుకుంటూ ప్రజల్లో పూర్తి వ్యతిరేకత కనిపించే అవకాశం మీరే కనిపించుకున్నారు. ఈ చేరికల వల్ల మీ పార్టీ వారికి నష్టంతో పాటు సంక్షేమ పథకాలకు కూడా అవరోధం కలుగుతుంది. ఎందుకంటే మీ పార్టీలో ప్రస్తుతం చేరుతున్న నేతలు వారికి గాంధీ భవన్ తెలియదు, జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయం కూడా తెలియని నేతలకు మీరు ఇష్టారాజ్యంగా చేర్చుకొని రాత్రికి వాళ్లకు పెద్ద పదవులు కట్టబెట్టి మీరు మీ యొక్క కార్యకర్తలకి మీరు అన్యాయం చేస్తున్నారని ఈరోజు ప్రసార మాధ్యమాల ద్వారా మనకు తెలుస్తుంది. సరే, అది మీ ఇష్టం, ఎవరు చేర్చుకుంటారో ఏం చేస్తారో అది మనకు సంబంధం లేదు. కానీ మీరు పాలన మాత్రము కొనసాగించండి. ఎందుకు ఈ రకంగా మీరు ఇతర పార్టీల నేతలను ఆ పార్టీలో 10 ఏళ్ల పాటు రాజభోగాలు అనుభవించిన నేతలకు మీ పార్టీలో హక్కున చేర్చుకొని రాత్రికి పదవులు ఇస్తూ మీ దగ్గర నేతలు లేనందున వేరే పార్టీల నేతలను చేర్చుకొని వారికి మీరు ఎన్నికలలో సీట్లు ఇచ్చి మీరు వాళ్ళకి నిలబెట్టడం చూస్తుంటే రాష్ట్ర ప్రజలు నవ్వుకుంటున్నారు. అరే, మీ పార్టీలో నేతలు లేక ఇతర పార్టీల నేతలను చేర్చుకుంటున్నారు. ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా చర్చోపచర్చాలు జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో ఇప్పుడు ప్రస్తుతం రాష్ట్రంలో పార్లమెంట్ ఎన్నికల దృష్ట్యా పార్లమెంట్ ఎన్నికలు నడుస్తున్న నేపథ్యంలో మీ యొక్క పాలనను, మీ యొక్క చేరికలను ప్రజలు అన్ని చూస్తున్నారు. రాబోయే రోజుల్లో తప్పక ప్రజలు బీఆర్ఎస్ పార్టీని తప్పక ఆదరిస్తారు. బీఆర్ఎస్ పార్టీ బలపరిచిన నేతలను గెలిపిస్తారు. ఎందుకంటే మీరు చేసిన తప్పులు ప్రజలు అనుభవిస్తున్నారు, చూస్తున్నారు. కనుక రాబోయే రోజుల్లో తప్పక పార్లమెంట్ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థులు విజయ అవకాశాలు తప్పక ఉంటాయి. ప్రజలు తప్పక తీర్పు ఇస్తారు. అసెంబ్లీ ఎన్నికలలాగా తీర్పు ఉండదు. ఈ పార్లమెంట్ ఎన్నికల్లో తప్పక బీఆర్ఎస్ పార్టీకి తీర్పు ఇవ్వబోతున్నారు. ఇప్పటికైనా మీరు ఆలోచించి ఇతర పార్టీల నేతలకు మీరు చేర్చుకోకుండా ఈ చేరికలపై దృష్టి పెట్టకుండా పాలనపై దృష్టి, మీకు ప్రజలు తీర్పు ఇచ్చినారు పాలన చేయడానికి. కానీ ఈ ఇతర పార్టీల నేతలు చేర్చుకోవడానికి మీకు అవకాశం ఇవ్వలేదు. పాలన కొరకు అవకాశం ఇచ్చినందుకు మీరు పాలనను కాకుండా చేరికలపై మీరు దృష్టి పెట్టినందుకు ప్రజలు అన్ని గ్రహిస్తున్నారు. రాబోయే రోజుల్లో తప్పక పార్లమెంట్ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థులు తప్పక విజయం సాధిస్తారు. అలాగే మహబూబ్ నగర్ పార్లమెంట్ నియోజకవర్గం నుంచి కూడా ఇప్పుడు పార్లమెంట్ సభ్యుల వారికే బీఆర్ఎస్ పార్టీ వాళ్ళకు మన్నం శ్రీనివాస. మరిన్ని తాజా వార్తా కథనాల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.